సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981110758. ఓకే, నిన్న రాత్రి అయితే ఒక విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మోహన్ బాబు ఇంటి దగ్గర అయితే మోహన్ బాబు మీడియా మీద అయితే చేయి చేసుకున్నాడు. ఇదైతే కొంచెం వ్యతిరేకించాల్సినటువంటి విషయమే, మీడియా మీద దాడి అనేది. అండ్ అదే విధంగా కేఏ పాల్ అయితే దీనిపై స్పందించారు. ఒక్కసారి విందాం. రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం అండి. కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద, రాష్ట్రమంతా దేశమంతా. అండ్ మీడియా మీద దాడులు అయితే ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య, రాష్ట్రం అంతా దేశమంతా అని అయితే కేఏ పాల్ గారు అంటున్నారు. అదే విధంగా ఎంత పెద్ద మనిషి అయినా కానీ మీడియా మీద ఇలా దాడి చేయకూడదని అయితే పాల్ గారు అంటున్నారు. అండ్ మనం చూసుకోవచ్చు, గతంలో ఇది ఒక ఇంటి వరకే పరిమితమైన వివాదం అనుకున్నాం. కాకపోతే ఇదైతే ఊరి ఊరికైతే వచ్చేసింది, వీధుల ఊరికైతే వచ్చేసింది. విష్ణు 40 మంది బౌన్సర్లను దింపితే మనోజ్ ఒక 30 మంది బౌన్సర్లను దింపాడు. అండ్ అదే విధంగా నిన్న రాత్రి అయితే మంచు మనోజ్ గారు మెయిన్ గేటు ఏదైతే మంచు మోహన్ బాబు గారు ఉంటున్న ఇంట్లో, తన నివాసం ఉంటున్న ఇంట్లో ఆ ఇల్లు అయితే ఉందో, ఆ ఇంటిని అయితే మంచు మనోజ్ గారు ఒక 30 మంది బౌన్సర్లతో బలవంతంగా మెయిన్ డోర్ ని జై శ్రీరామ్ అనే నినాదాలతో అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. అండ్ అందులో భాగంగా అదే విధంగా మంచు మనోజ్ తో పాటే మీడియా కూడా లోపలికి అయితే ఎంటర్ అయింది. వెంటనే ఎదురుగా వచ్చినటువంటి మోహన్ బాబు గారిని ప్రశ్న అడగడం జరిగింది. సార్ చెప్పండి అని. వెంటనే ఆయనకి చాలా కోపంతో ఊగిపోతూ మీడియా మీద అయితే దాడి చేశారు. ఈ దాడిని అయితే కేఏ పాల్ గారు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. అండ్ అదే విధంగా మీడియాకి సారీ చెప్పాలి అని అయితే కేఏ పాల్ గారు అయితే చెప్తున్నారు. కానీ మీడియా కూడా ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు, ఇంట్లో వరకు అయితే మీడియా వెళ్ళిపోయింది. కానీ ఇది రోడ్లోనే వీళ్ళు ఉంటే బాగుండు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది నాకు. ఏదైతే మీడియా మీద అయితే దాడి జరిగింది, కొంచెం అయితే ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. కాబట్టి మంచు మనోజ్ గారి విషయంలో కానివ్వండి, మంచు మోహన్ బాబు గారి విషయంలో కానివ్వండి, మీడియా అనేది ఏలు పెట్టడం వల్లే ఈ తప్పు అయితే జరిగింది. అప్పటికి నిన్న గతంలోనూ మోహన్ బాబు గారు మాట్లాడారు, ఇది మా కుటుంబ జోష్యము, మీరు ఏది పడితే అది రాయొద్దు అని చెప్పేసి కూడా మోహన్ బాబు గారు అయితే చెప్పారు. అయినప్పటికీ మీడియా ప్రతినిధులందరూ కలిసి అక్కడ ఇంటి చుట్టూ మోహరించేసరికి ఆవేశంతో ఊగిపోయి ఇలా దాడికైతే పాల్పడ్డారు. కేఏ పాల్ గారు అయితే మీడియాకి అయితే క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు గారు, మీరు ఏ పొజిషన్ లో ఉన్నా కానీ అని అయితే కేఏ పాల్ గారు చాలా గట్టిగా అయితే చెప్పారు.